హాయ్ అండి, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్ నేను మా ఆడపడుచు వాళ్ళ పాపకి స్టిచ్ చేశాను అన్నాను కదండి, కట్ పీసెస్ శారీతో. అది ఇదేనండి. అప్పుడు ఇమేజ్లో చూపించాను కదా, ఇది వీడియోలో చూపిస్తున్నాను. లేయర్ కట్ ఇచ్చానండి, 3 లేయర్స్ ఇచ్చాను. స్లీవ్లెస్ ఇచ్చాను. స్లీవ్లెస్ ఇచ్చి హ్యాండ్స్ దగ్గర ఇలా ఫ్లవర్ పెట్టానండి, బటర్ఫ్లై షేప్లో. అలాగే పర్ల్ కూడా స్టిచ్ చేశాను, ఎందుకంటే అందులో బూటీస్ వైట్ కలర్ ఉన్నాయి కదా. అందుకే ఈ డ్రెస్ ఏమో 1/2 మీటర్ పెడుతుందండి, 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ లెంత్ ఉందండి. ఇది ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని యాక్చువల్గా నార్మల్గా ఇచ్చింది తను, మా వదిన. కాకపోతే నేనే ఇది డ్రెస్లా కుడితే బాగుంటుందేమో అని బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. స్క్వేర్ నెక్ ఇచ్చానండి, మిడిల్లో నెట్ క్లాత్తో ఫ్లవర్ స్టిచ్ చేశానండి. నా దగ్గర ఉన్న వైట్ పల్స్తో నెక్ దగ్గర అండ్ ఫ్లవర్కి స్టిచ్ చేశాను. ఫ్రాక్కి స్ట్రిప్స్ కూడా ఇచ్చానండి. ఇవన్నీ తనే పంపిన ఫ్యాబ్రిక్స్ అండి, వాళ్ళ పాపకు స్టిచ్ చేయమని. ఇది ప్యాంట్ క్లాత్ అండి ఒక డ్రెస్కి, అది ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని పంపిందండి. శారీస్ కొన్ని ఫ్యాబ్రిక్స్, నార్మల్గా క్లాత్స్ అవన్నీ, శారీస్ అవన్నీ లైనింగ్స్ కూడా పంపించిందండి. ఏ మోడల్ అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, నీకు ఏ ఫ్యాబ్రిక్కి ఎలా సెట్ అవుతే బాగుంటుంది అని నీకు ఎలా అనిపిస్తే అలానే స్టిచ్ చేయి అని చెప్పిందండి. తను ఈ మోడల్ స్టిచ్ చేయని నాకు ఏది చెప్పలేదు. నేను ఒక్కొక్క ఫ్యాబ్రిక్తో ఒక్కో డిజైన్ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇందులో ఇప్పుడు చూపిస్తున్న లావెండర్ ఫ్రాక్, ఇది లావెండర్ అండి. ఇది నా కోసమే తీసుకురమ్మన్నాను. ఇది ఎలా స్టిచ్ చేస్తా అని నేను ఇంకా ఏం అనుకోలేదు. ఇది సాటిన్ లైనింగ్ అండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని ఈ ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేసిన డ్రెస్సెసే వస్తాయండి. స్టే ట్యూన్డ్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చేలా ఉంటాయి, ప్లస్ కటింగ్ వీడియోస్ కూడా పెడతానండి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పెట్టడం కన్ఫర్మ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.